అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో అంగన్వాడీలు కదం తొక్కారు. కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన కొనసాగించి పోలీసులకు యూనియన్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం తోపులాట జరిగింది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి ఎర్ర జెండాలు పట్టుకుని నల్లచీరలు ధరించి భారీ ప్రదర్శనగా ఫైర్ స్టేషన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నినదించారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, పెన్షన్, పిఎఫ్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వేతన పెంపు హామీని అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల ఆందోళనకు యూనియన్ జిల్లా కార్యదర్శి టి మాణిక్యం అధ్యక్షత వహించారు. అంగన్వాడీలను ఉద్దేశించి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరామమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మార్చి నెలలో వారం రోజుల్లో వేతనాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, అసెంబ్లీ వేదికగా రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రకటన ఆచరణలో అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో 42 రోజుల పాటు సమ్మె చేస్తే తమ దీక్షా శిబిరాల వద్దకు వచ్చిన నేటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ధర్నా అనంతరం జిల్లా అధికారులను కలిసేందుకు అంగన్వాడీలు కలెక్టర్ను కలిసేందుకు మూకుమ్మడిగా బయలుదేరారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. వాటిని కూడా తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 3వ పట్టణ సీఐ కోటేశ్వరరావు తమ సిబ్బందితో అడ్డుకున్నారు. అనంతరం ధర్నా శిబిరం వద్దకు జిల్లా రెవెన్యూ అధికారి మైథిలి, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద చేరుకుని చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా నాయకులు ఎం తులసి, రాజకుమారి, షమీమా, స్వర్ణకుమారి, చెల్లమ్మ, పుష్ప, స్వప్న, విమల, ఇందిర తదితరులు నాయకత్వం వహించారు. సిఐటియు నాయకులు జి రాజు, ఎం మిస్సాకు, పంపన రవికుమార్, నారపల్లి రమణారావు, ఆర్వీఎస్ నారాయణ, నత్తా వెంకటేశ్వరరావు తదితరులు సంఘీభావంగా ప్రసంగించారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తోటి ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఈ రాష్ట్రంలో హ్యాపీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే కార్పొరేట్లు హ్యాపీనా, ఈరోజు కార్మికులే హ్యాపీనా అని చెప్పేసి అడుగుతున్నాం. అంగన్వాడీలు ఈరోజు వేతనాలు పెరగక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలి అని చెప్పేసి పెండింగ్లో ఉన్నాయి. హెల్పర్లకి ఈ రోజుకి 5 సంవత్సరాలు సీనియారిటీ పెట్టారు ప్రమోషన్లకి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పని భారం పెంచే నవచేతన యాప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈరోజు మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు పెంచకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన వచ్చి పనిభారం పెంచుతుంది. అలాగే అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలకు కూడా మమ్మల్ని దూరం చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. తల్లికి వందనం అని అందరికీ ఇస్తున్నారు, కానీ అంగన్వాడీలకి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, తల్లికి వందనం ఇవ్వడం లేదు. అలాగే వాహన మిత్ర ఇస్తున్నారు వాళ్ళ భర్తలకి, కానీ మా అంగన్వాడీ వాళ్ళకి మాత్రం ఎక్కడా కూడా వాహన మిత్ర లేదు. అలాగే ఇతర సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇళ్ల స్థలాలకు కానీ, పెన్షన్ కానీ ఏవి కూడా అంగన్వాడీ వాళ్ళకి వర్తింప చేయట్లేదు. అలాగే జీవో నెంబర్ 5 రద్దు చేయాలి వెంటనే. హెల్పర్లకు ఏదైతే జీరో సర్వీస్తో ప్రమోషన్లు ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి జీరో సర్వీస్తో ప్రమోషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నవచేతన యాప్ చాలా ఇబ్బందికరంగా ఉంది. నవచేతన యాప్ను రద్దు చేయాలని మేము ప్రధానంగా ఈ డిమాండ్లు చేయడం జరుగుతుంది. అలాగే 3 సంవత్సరాల నుంచి నూజివీడ్ డివిజన్లో హెల్పర్ల పోస్టులు ప్రమోషన్కి ఇవ్వలేదు. ప్రమోషన్ 3 పోస్టులు, వేకెన్సీస్ 18 పోస్టులు, మొత్తం కూడా పోస్టులన్నీ కూడా అలాగే 3 సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉన్నవి. అవి అడుగుతుంటే పీడీ గారు కలెక్టర్ గారి మీద, కలెక్టర్ గారు పీడీ గారి మీద పెట్టుకొని చెప్పి ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి పోస్టులు ఫిల్ చేయాలి. 3 ఏళ్ళ నుంచి 2 వరకు కూడా వర్కరే చేస్తుంది. వెంటనే అవి కూడా ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.